సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎప్పుడూ చూడని నెగిటివిటీని ఆడియన్స్ నుంచి రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు చూస్తున్నారు. అందుకు కారణం ఆయన నోటి దూల అన్న విషయం తెలిసిందే. రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ పై అనుచితమైన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడిన ఆ మాటలు వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో. అప్పుడు జనాల నుండి వ్యతిరేకత రావడంతో వెంటనే సారీ కూడా చెప్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకే మళ్లీ ఆయన కమెడియన్ అలీపై నోరు పారేసుకున్నారు. ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. దీంతో రాజేంద్ర ప్రసాద్ పై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడడంతో కాసేపటి క్రితం కమెడియన్ అలీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేమంతా అతిథులుగా పాల్గొన్నాం. ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు నా గురించి మాట్లాడుతూ కాస్త నోరు జారారు. దీనిని మీడియా మిత్రులు బాగా వైరల్ చేస్తున్నారు. ఆయన గొప్ప నటుడు. ఆయన మొన్నటి వరకు పుట్టడు దుఃఖంలో ఉన్నాడు. ఎందుకో అందరికీ తెలుసు. తాను ఒక అమ్మలాగా భావించిన కూతురు చనిపోయింది. ఇలాంటి సమయంలో ఈ నెగిటివిటీని ఆయన వరకు చేరడం మంచిది కాదు. ఏదో సరదాగా అన్న మాటలే అవి. దయచేసి దీన్ని పెద్దవిగా చేయకండి. ఆయన పెద్ద ఆయన అంటూ చెప్పుకొచ్చారు. అలీ మాట్లాడిన మాటలకి సోషల్ మీడియాలో నెటిజన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సభాముఖంగా అంత పెద్ద మాట మాట్లాడినా కూడా అతన్ని ఏమి అనకండి అంటూ ప్రత్యేకంగా వీడియో చేస్తున్నావంటే నీ మనసు చాలా గొప్పది అంటున్నారు. ఎప్పుడు లేని విధంగా రాజేంద్ర ప్రసాద్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? వయసు మీద పడుతుంది అనే లోపు ఒక మనిషికి తన శరీరం పైన నోటి మీద కాని అదుపు ఉండదు. అలా వయసు రీత్యా రాజేంద్ర ప్రసాద్ ఇలా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే కూతురు చనిపోయిన తర్వాత మానసిక ఒత్తిడికి గురై ఇలా మారిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తూ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా షష్టిపూర్తి అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. రాబోయే రోజుల్లో ఆయన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది.